ఈ అసాధారణ ప్రపంచంలో మనుషులు మ్యాజిక్ పోషన్ సేవించడం ద్వారా విభిన్న అసాధారణ శక్తులను పొందుతారు. వారి జీవిత స్థాయిలను మెరుగుపరుచుకుంటారు. ఈ 22 మార్గాలు సీక్వెన్స్ 9 నుండి మొదలవుతాయి. సీక్వెన్స్ నంబర్ ఎంత తక్కువగా ఉంటే అసాధారణ శక్తి అంత బలంగా ఉంటుంది. ఈ సీక్వెన్స్ శక్తివంతులు దేవుళ్లతో సమానమైన శక్తులను కలిగి ఉంటారు. ఈ పరిణామ మార్గాన్ని దైవ మార్గం అంటారు. కెప్టెన్ వచ్చారా? నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్వాయిస్లు ఎక్కువ. నేనైతే 6 మాత్రమే. ఏంటి సోన్ పగిలిందా? పోయిందని తీసుకో. ఆ ఒంటరి సాగే నన్ను కాపాడని వాళ్ళే నా రక్షణ సంఘం. క్లైన్, నీకోసం ఉత్తరం వచ్చింది. నువ్వు ఈ ఉత్తరం చూసేసరికి నేను ఇప్పటికే బెగ్లాన్కి వెళ్లే రైలు ఎక్కేసి ఉంటాను. నువ్వు గతసారి చెప్పిన ఆ ఆధ్యాత్మిక సూత్రం పరిచయంగా అనిపించింది, కానీ గుర్తు రాలేదు. కాబట్టి ఇంకొక్కడికి వెళ్ళి జ్ఞాపకాలు దొరుకుతాయేమో చూస్తాను. మరోవైపు వెనకవాడు నిశ్చలమే. నేను టింగెన్ వదిలితే బహుశా వాళ్ళు అప్రమత్తత తగ్గిస్తారు. మిస్టర్ అజిత్ కూడా వెళ్ళిపోయారు. ఇకపై నేనేం చేయాలి? తెర వెనుక ఉన్నవాళ్ళు ఏదైనా చేస్తే నేను ఒక్కడినే ఉంటాను. ఏం చేస్తున్నా? కెప్టెన్, ఈ వాంటెడ్ పోస్టర్ నేను నిన్ను హెచ్చరించలేదా? అది నా అజాగ్రత్తే. ఇతను ఒక కర్దిస్ 3 రోజుల క్రితం కంట్రోల్ తప్పాడు. సీట్ 008తో అతడు పారిపోయాడు. ఇంకా దొరకలేదు. పై ఆదేశం కనిపిస్తే కలవరపెట్టక వెంటనే నివేదించు, లేక నీవు చస్తావు. సీల్డ్ ఆర్టిఫాక్ట్ 008 అంటే స్థాయి 0 సీల్డ్ వస్తువు. అత్యధిక ప్రమాదం. గోప్యం. అడగవద్దు.
చెప్పవద్దు, వర్ణించవద్దు, తొంగి చూడవద్దు. 008 గురించి సాధారణ ఈక పెన్ ఇంక్ లేక రాయగలదు. విన్నా అసాధారణుడు నియంత్రణ కోల్పోయి చనితే మాయశక్తి గల ఆహారం మిగులుతుంది. అదుపు కాకపోతే ముద్రించాలి. ఇదే ముద్రిత వస్తువుల మూలం 1. ఒకవేళ కంట్రోల్ చేయగలిగితే నువ్వు సమాధానం తెలుసుకోకూడదు. వృత్తివారు, శిక్షకులు, యంత్ర హృదయాలు నియంత్రణ కోల్పోతారు లేదా మిషన్లో చేస్తారు. చివరికి తప్పదు. క్లయింట్, ఇదికి అలవాటు పడు. బాధ్యతే. నాకు అర్థమైంది కెప్టెన్. కెప్టెన్ చెప్పింది నిజమే. ధైర్యపడు. తెర వెనుక దోషిని కనుకు ఇంటికెళ్ళాలి. క్లయింట్, ఎవరు కొన్నారని చెప్పారు? స్వీట్ ఐస్ టీ. నీకు ఇది ఇష్టం కదా, అవునా? థ్యాంక్స్ కెప్టెన్. నీ పాత అప్లికేషన్ వస్తువు ఇవాళ వచ్చింది. 22 టారో కార్డులు, బెండి గ్రేడ్ తీగ ఇన్లే. మృతజీవులపైనే కేవలం పనిచేస్తాయి. ఇవి అంతే. అకస్మాత్తుగా టారో కార్డులు ఆయుధాల ఎందుకు? గన్స్ కంటే కార్డ్స్ దాచడం సులభం. ఆయుధంలా కనిపించని ఆయుధం కీలక సమయంలో ఊహించని విధంగా దాడి చేసి చంపడానికి ఉపయోగపడుతుంది. బలం సరి, గురి తప్పు. కంగారు వద్దు. ఇకపై నేను నీకు పోరాటం, బలం తంత్రాలు నేర్పుతాను. సందేహం అడుగు. నువ్వు సీక్వెన్స్ 8 చేరావు. ఆధ్యాత్మిక లోకం జ్ఞానం ఇంకా నేర్చుకో. నీకోసం గురువును వెతికాను. ఈ రాత్రి దాదాపు 10కి కలుస్తారు. ఒక సీక్వెన్స్ 6 నెక్రోమాన్సీ ట్యూటర్. నిద్రపోకు. ఇప్పటికే తినేశాను. మెలిస్సా, ఏమైంది? ఇప్పుడు నువ్వు మరింత బాగున్నావు. క్షమించండి, మిమ్మల్ని ఆందోళన పెట్టాను. తాజాగా పోలీస్ శాఖలో ఫుల్ టైంగా మారాను, అందుకే. మళ్ళీ జీతం పెరిగింది. జ్ఞానమే సంపద. అకౌంటింగ్ మూల సిద్ధాంతం. బెన్సన్, ఇదేంటి? 5 ఏళ్లకైనా నా వారి జీతం 2 పౌండ్ల కంటే తక్కువ వద్దు. చూడగానే నిద్రమత్తు. ముందు మౌలిక గణిత తర్కం, న్యాయజ్ఞానం నేర్చుకోండి. అకౌంటింగ్కు నిజంగానా? ఖచ్చితంగా. సరే, నేను ప్రయత్నిస్తాను. నేర్చుకోవడమే మనిషికి ఉంగరాల జుట్టు కోతికి ఉన్న అతి పెద్ద తేడా. ఈ రాగి ఈల మేల్కొనగానే నాతో దూతను పిలుస్తుంది. సేక్ చోటు చూసి బలంగా ఊదు. చిన్నది బయటపడుతుంది. మెసెంజరా, మిస్టర్ అజయ్, దీన్ని చిన్నది అంటారా? మేడం డాలి,
దూత మొదటే పెద్ద దాడి, నీవది సాధారణ అటాక్ మాత్రమే. నువ్వే నెగ్రో గురువు. డాలీ మేడం, సీక్వెన్స్ 6 అభి ఇంకా ఇష్టం అటువంటి బిరుదు. ఈరోజు 2 నైపుణ్యాలు: సందేశవాహకుడిని పిలవడం, భిన్న తంత్రం, అది మంత్రం, ఎదుటివారి మనసులోకి వెళ్ళి అవచేతన జ్ఞాపకాలు వెతకడం. సాధారణంగా మనిషి సంకల్పం ఉండటం వల్ల రక్షణ లేని ఆత్మల మధ్య సంభాషణను అడ్డుకుంటుంది. అందుకే అది చాలా కష్టం, ఇంకా ప్రమాదకరం కూడా. కానీ ఆత్మ ప్రపంచం మేడం, ఈ రోజు కొంచెం ఎక్కువ సమాచారం అవుతుందేమో. కెప్టెన్, నువ్వు మేడం డాలీని చూడటానికే వచ్చావు కదా? క్షమించు డాలి, నీ పాఠానికి అడ్డుపడ్డాను. క్లైన్, ఆయుధం తీసుకో. మనం మిషన్కి బయలుదేరుతున్నాం. ఫోర్డ్ యూజన్ స్టాండప్ నటుడు ముసుగులో ఇటీవల పిచ్చెక్కి అనుకోకుండా అసాధారణ శక్తి చూపి సీక్వెన్స్ 7 మానసిక వైద్యుడిని అనుమానం. అతని కలలు గందరగోళం, పీడకల విచారణ అసాధ్యం. నువ్వు ఆత్మసంవాద మాయ ప్రయత్నించు. మనోవైద్యులు ప్రేక్షక మార్గం, రక్షణ తంత్రాల్లో నిపుణులు, కాబట్టి జాగ్రత్త. నిద్రపోయావా? లేదే, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నేను వస్తానని తెలుసా? నేను బాగున్నాను. నా కోసం తెచ్చిన కేక్ ఏది? నేను ఒప్పుకోలేదు. అయ్యో, రాత్రి నిద్రపోకుండా నాకు కేక్ ఇస్తానన్నావు. కేకే లేదు. కింద పడి వక్రీకరించిన స్వరంతో గర్జిస్తూ ఇది మాయ. కెప్టెన్ నైట్మేర్ సామర్థ్యం పెరిగింది. ఈ మధ్య పోషన్ బాగా జీర్ణమైనట్టుంది. डालिम मोहन सिंह, डालिम बेसारी, डालिम हरिकतानी. నెనవడిని ఊడి యూజిన్న లేక విల్సన్ కోల్ట్ అన్నా. చాలా నిశ్శబ్దంగా ఉంది, కానీ చాలా గొడవగా కూడా ఉంది. ఇదేంటి ఈ శబ్దం? మేడం డాలి చెప్పిన ఆత్మల ప్రపంచం ఇదే. ఇది నిజ ప్రపంచంతో కలిసిపోయి ఉంటుంది. గతం, వర్తమానం, భవిష్యత్తు ఇక్కడే కలుస్తాయి. అంతులేని సమాచారం ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే హుడ్ యూజిన్ మనో ప్రపంచంలోకి ప్రవేశ ద్వారం.
చెప్పగలరు ఏ ఆర్గనైజేషన్ నుంచి వచ్చావు? గుడ్ యూజింగ్ సైకాలజీ ఆల్కెమిస్ట్. సైకాలజీ ఆల్కెమిస్ట్. సైకాలజీ ఆల్కెమిస్ట్ డింగన్కి ఎందుకు వచ్చారు? సమాధానం లేదు బతుకు విషయమే. యూజింగ్కి ఇప్పుడు అర్థం కాలేదా? అయితే లానార్వాస్ అసలు ఎవరు? లాంబస్ యూజిన్ పిచ్చివాడైనా తన కేక్ గుర్తుపెట్టుకున్నాడు. వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా కూడా బంధం. డబ్బు, శరీరం మోసగాడు, బహుశా బియాండర్. అక్కడ ఫైల్స్లో దొంగల మార్గం సీక్వెన్స్ 8 స్వింగ్లర్ అని ఉంది. లాన్వస్ నీ దగ్గరకు ఎందుకొచ్చాడు? అతను చెప్పాడు, నా వెనుక పెద్దవాళ్ళు ఉన్నారని. సైకాలజీ ఆల్కెమిస్ట్కి ఒక ప్రత్యేకమైన క్రతువు తెలుసని. కొంచెం సహాయం చేస్తే చాలు పోషన్ శక్తులను అదుపులో ఉంచుకోవచ్చని, కంట్రోల్ తప్పకుండా చూసుకోవచ్చని. అంతేకాకుండా బియాండర్స్ కలలు కాని దైవత్వాన్ని కూడా పొందవచ్చని చెప్పాడు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అప్గ్రేడ్ అవ్వచ్చు. యూజిన్ ఈ అవకాశాన్ని ఉంచుకుంటే చాలు మనం ఈ ప్రపంచానికి పెద్ద వాటాదారులుగా, కొత్త దేవుళ్ళుగా మారచ్చు. స్వింగ్లర్ మాట్లాడే ప్రత్యేకమైన పద్ధతి. లాన్వస్ నీ దగ్గర నుంచి ఎలాంటి సహాయం కోరుకుంటున్నాడు? నాకు మీ సహాయం కావాలి. నాకు మీ సహాయం కావాలి. నాకు మీ సహాయం కావాలి. ఏదో క్రతువును పూర్తి చేయాలనుకుంటున్నారు. ఏమైంది? నువ్వు అతని మనోప్రపంచంలో దాదాపుగా తప్పిపోయావు. కెప్టెన్, ఒక భయానక బలిపీఠం, నిజ సృష్టికర్త నీడ చూశాను. అందుకే యూజిన్ కంట్రోల్ తప్పాడు. భయంకర బలిపీఠం నిజ సృష్టికర్తతో లింక్ అయితే అరోరా ఆర్డర్కు కూడా లింక్ ఉంది. మనో ఆల్కెమిస్టులు బహుశా వెనకుండి మౌనంగా జరిగేందుకు ఒప్పించారు. అరోరా ఆర్డర్. కెప్టెన్, మీకు మిస్టర్ జెడ్కి రాసిన ఆ లెటర్ గుర్తుందా? అరోరా ఆర్డర్ మెంబర్ స్లిఫర్ దగ్గరున్న లెటర్. సరైన సమయం వచ్చినప్పుడు ప్రళయం రోజున టింగెన్ సిటీలోని గొర్రెలన్నింటినీ తన మాస్టర్కి బలి ఇస్తానని ఆ లెటర్లో చెప్పాడు. లాన్వస్ ప్లాన్ చేస్తున్న దానికి దీనికి చాలా సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను. పరిస్థితి చాలా సీరియస్గా మారింది. మనం లాన్వస్ను మళ్ళీ విచారించాలి. కౌన్సిలర్ మేనాడ్ భార్య అరిచింది. సిగ్గులేని దానా. సిగ్గులేని దానా,
మేడం షారన్ ఆ కౌన్సిలర్ ఉంపుడు గుత్తనా? లేడీ షారన్ టింగిన్ ప్రముఖురాలు, వారన్ హోయ్ విధవ. ఇటీవలి సంవత్సరాల్లో కన్జర్వేటివ్ న్యూ పార్టీ ఎంపీలు ఆమెకు సన్నిహితం. పక్కన ఉన్నది ప్రస్తుత బారన్ హోయ్, మేడం షారన్ సవతి కొడుకు. సవతి కొడుకా? నేను వాడి మీద కేసు పెడతాను. మీ పోలీసుల మీద కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని కేసు పెడతాను. ఈ లంజే దీన్ని ఉరి తీయాలి. కౌన్సిలర్ గారు, మీ దురుసు మాటలు మీ హోదాకు తగవు. నిన్న రాత్రి మేడం షారన్ను కౌన్సిలర్ మేనార్డ్ను కలవడానికి నేనే పంపాను. నీకు నాతో ఏమైనా సమస్య? లింగంలో అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి అంటే ఊరికే అనలేదు. పదండి, పైకి వెళ్దాం. యార్క్ మేనార్డ్ న్యూ పార్టీ సభ్యుడు, టింగిన్ కౌన్సిలర్, మేయర్ అభ్యర్థి. ప్రాథమిక నివేదిక నిన్న 9:11 మరణమన్నారు. శవం కదలలేదు. ఉదయం సేవకుడు అదే ఇక్కడ కనుగొన్నాడు. మరణానికి ముందు చివరిగా ఎమ్మెల్యేడిని కలిసిన వారు మేడం షారన్. అతీంద్రియ హత్య తొలగించి వ్యాధి వల్లే మరణం. నువ్వేం కనుక్కున్నావు? ట్రైతో ఏకీభవిస్తున్నాను, కానీ ఈ ఎమ్మెల్యే మృతి సాదా కాదు, ఖచ్చితంగా అతీంద్రియమే. లానెవస్ కేసు ఆధారాలు చూశాక అదే దక్షిణ స్టీల్ ప్లాంట్ వెనుక దాగిన మరో సరఫరా కనిపించింది. హోల్డ్ ఆన్. ఒక గౌరవనీయమైన కౌన్సిలర్, మేయర్ అభ్యర్థి యార్క్ మేనార్డ్. ఈరోజు నా అనుమానితుడు అతనే. మరణ సమయం అనుమానం. మేడం షారన్ రిలేషన్షిప్ నెట్వర్క్ పై లోతుగా దర్యాప్తు చేసి ఆమెకు లానెవస్తో ఏమైనా సంబంధం ఉందో లేదో చూడండి. యార్క్ మేనార్డ్ మరణం వెనుక అతీంద్రియ శక్తుల ప్రభావం ఉంది అనుకున్నట్టే మన దర్యాప్తుకి అంతరాయం కలిగింది. మేడం షారన్ అసాధారణమైనది. మేడం షారన్కి లానెవస్తో సంబంధం ఉంది. జోస్యం కుదరదు. ఆమె నకిలీ పేరు వాడింది, లేదా బలమైన అసాధారణి. సమాచారం తక్కువ, నిర్ధారణ కాదు. ఎన్నిసారి అంతరాయం, ఎంత యాదృచ్ఛికం. కానీ షారన్ మేడం వెనుక సూత్రధారితో సంబంధం ఉంది.
నేను చనిపోయాను. ఇది కొత్త ప్రార్థన. మిస్టర్ పూల్, నేను ఒక శుభవార్త పంచుకోవాలి. మీరు చెప్పిన ఎంపికగా ఒక పరీక్షను రాజు ప్రధాని ఆమోదించారు. వచ్చే ఏడాది ఆరంభంలో అధికారికంగా అమలు. ఇంత త్వరగా? జస్టిస్ కుటుంబం, రాజకీయ బలం. చాలా బాగుంది. పూల్ గారు, సహాయం కావాలి. అరోరా నిజ సృష్టికర్త పవిత్ర స్థానం వెతుకుతూనే ఉంది. అది పురాణ అద్భుత భూమినా కాదా? అద్భుత స్థలం, నిజ సృష్టికర్తతో సంబంధం. యాన్వమ్యాన్, ఆ అద్భుతమైన ప్రదేశం కోసం ఎందుకు వెతుకుతున్నారు? ఇది నువ్వు ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం కాదు. నేను చొరవ తీసుకున్నందుకు క్షమించు. మీరు కొనసాగించండి. మిస్ జస్టిస్, దయచేసి సహాయం చేయగలరా? ఏం సహాయం? బెక్లాండ్లో ఒకరి పేరు ఈ విషయంలో చాలా రిస్క్ ఉంది, కానీ దానికి తగిన ప్రతిఫలం నేను ఇస్తాను. చెప్పు. పైరేట్ జెలింగస్, హరికేన్ అడ్మిరల్, ఒక దుష్ట దేవుడి అనుచరుడు. పైరేట్ జెలింగాస్. చెప్పాలంటే అతను కూడా బెక్లాండ్కి వెళ్ళాడు. మిస్టర్ పూల్, మీ నమ్మకానికి ధన్యవాదాలు. ఈ కాలానికి చెందిన పూల్, గ్రే పాక్ పైన ఉన్న రహస్య పాలకుడు, అదృష్టాన్ని శాసించే పసుపు మరియు నలుపు రాజు. చాంతింగ్ ఇలాహెండెపో సాలియంగే అంటూ ఇలాహెండెపో తుస్తానా సాలియంగే అంటూ నువ్వెవరు? నువ్వెవరు? దేవుడా, నేను దేవుణ్ణి కాదు. నేను కేవలం సుదీర్ఘ చరిత్రపై ఆసక్తి ఉన్న ఒక ఫూల్ని. మూర్ఖుడా, వేలడే మనిషి. నీకు ప్రతిఫలంగా
అమ్మయ్య తప్పింది. అదేంటి